ప్రెగాబనైలం క్యాప్సూల్ అనేది లీపాడ్ హెల్త్ కేర్ తయారు చేసే ప్రిస్క్రిప్షన్ మెడిసిన్. ఇది ప్రధానంగా న్యూరోపతిక్ పెయిన్ అంటే నరాలకు సంబంధించిన నొప్పి కోసం ఉపయోగిస్తారు. డయాబెటిస్ వల్ల నరాలు దెబ్బతిన్నప్పుడు వచ్చే బర్నింగ్, టింగ్లింగ్, నమ్నెస్, ఎలక్ట్రిక్ షాక్ లాంటి నొప్పుల్లో, అలాగే కొన్ని ఇతర నెర్వ్ రిలేటెడ్ పెయిన్ పరిస్థితుల్లో డాక్టర్ సూచించవచ్చు. ఇందులో ప్రెగాబనైల్ 75 ఎంజీ, మిథైల్కోబాలమిన్ 750 ఎంసీజీ ఉంటాయి. ప్రెగాబనైల్ నరాల్లో ఎక్కువగా జరుగుతున్న అబ్నార్మల్ పెయిన్ సిగ్నలింగ్ను తగ్గించే మందు. సింపుల్గా చెప్పాలంటే నరాలు దెబ్బతిన్నప్పుడు అవి సాధారణం కంటే ఎక్కువగా పెయిన్ సిగ్నల్స్ను పంపుతాయి. ప్రెగాబనిల్ ఆ ఓవర్ యాక్టివ్ నెర్వ్ సిగ్నలింగ్ను తగ్గించి బర్నింగ్, టింగ్లింగ్ లేదా ఎలక్ట్రిక్ షాక్ లాంటి నెర్వ్ పెయిన్ తగ్గించడానికి సహాయపడుతుంది. ప్రెగాబనిల్ను కొన్ని పరిస్థితుల్లో సీజర్స్ నియంత్రణకు కూడా ఉపయోగిస్తారు, కానీ ప్రెగాబనిల్ ఎంలో ప్రధానంగా న్యూరోపతిక్ పెయిన్ కోసం ఉపయోగిస్తారు. మిథైల్కోబాలమిన్ అనేది విటమిన్ బి12 యొక్క యాక్టివ్ ఫామ్. ఇది నరాల ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ బి12ను అందిస్తుంది. నరాలను కప్పి రక్షించే మైలిన్ తయారీలో సహాయపడుతుంది. అందువల్ల నెర్వ్ డ్యామేజ్ ఉన్న కొన్ని పరిస్థితుల్లో నెర్వ్ ఫంక్షన్కు సపోర్ట్ ఇవ్వడానికి సహాయపడుతుంది. యూజెస్: డయాబెటిక్ న్యూరోపతి వల్ల వచ్చే నెర్వ్ పెయిన్లో ఉపయోగిస్తారు. కాళ్ళు లేదా చేతుల్లో బర్నింగ్, టింగ్లింగ్, నమ్నెస్ వంటి నెర్వ్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఉపయోగించవచ్చు. సింగిల్స్ తర్వాత మిగిలిపోయే నెర్వ్ పెయిన్లో ఉపయోగించవచ్చు. స్పైనల్ కార్డ్ ఇంజరీకి సంబంధించిన న్యూరోపతిక్ పెయిన్లో డాక్టర్ సూచించవచ్చు. కొన్ని రకాల న్యూరోపతిక్ పెయిన్ కండిషన్లో కూడా ఉపయోగిస్తారు. అయితే సాధారణ మజిల్ పెయిన్, చిన్న గాయం వల్ల వచ్చే బాడీ పెయిన్ లేదా సాధారణ హెడేక్ కోసం ఈ క్యాప్సూల్ను స్వయంగా తీసుకోవడం సరైంది కాదు. డోసేజ్: ఈ క్యాప్సూల్లో ప్రెగాబనైల్ 75 ఎంజీ, మిథైల్కోబాలమిన్ 750 ఎంసీజీ ఉంటుంది. డాక్టర్ మీ పెయిన్ సివియారిటీ, కిడ్నీ ఫంక్షన్, వయసు మరియు ఇతర మెడిసిన్స్ని బట్టి రోజుకు ఎంత డోస్, ఎన్నిసార్లు తీసుకోవాలో నిర్ణయిస్తారు. క్యాప్సూల్ను నీటితో పూర్తిగా మింగాలి. నమలడం లేదా క్యాప్సూల్ను తెరిచి పౌడర్గా తీసుకోవడం చేయకండి. డాక్టర్ సూచించిన సమయానికి ప్రతిరోజు తీసుకోవడం మంచిది. ప్రెగాబనైల్ ఉన్న మెడిసిన్స్ ఒక్కసారిగా స్వయంగా ఆపకండి. ఎక్కువ కాలం వాడుతున్నట్లయితే డాక్టర్ సాధారణంగా డోసును క్రమంగా తగ్గించి ఆపుతారు. అకస్మాత్తుగా ఆపితే విత్డ్రావల్ సిమ్టమ్స్ రావచ్చు. సైడ్ ఎఫెక్ట్స్: ఈ క్యాప్సూల్లో కొంతమందికి నిద్రమత్తు రావచ్చు. తల తిరగడం, చూపు మసకబారడం, నోరు ఎండిపోవడం, తలనొప్పి, అలసట లేదా బలహీనంగా అనిపించవచ్చు. కొంతమందిలో చేతులు లేదా కాళ్ళలో స్వెల్లింగ్ రావచ్చు. ఆకలి పెరగడం లేదా బరువు పెరగడం కూడా కొంతమందిలో కనిపించవచ్చు. ముఖం, పెదవులు లేదా గొంతు వాపడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి తీవ్రమైన ఎలర్జీ లక్షణాలు వస్తే వెంటనే మెడికల్ అటెన్షన్ తీసుకోవాలి. ప్రికాషన్స్: ఈ క్యాప్సూల్ తీసుకున్న తర్వాత నిద్రమత్తు లేదా తల తిరగడం ఉంటే వాహనం నడపకండి. ఆల్కహాల్ తీసుకుంటే నిద్రమత్తు, డిజ్జినెస్ మరింతగా పెరగవచ్చు. అందుకే ఆల్కహాల్ అవాయిడ్ చేయడం మంచిది. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవారు తప్పకుండా డాక్టర్కి చెప్పాలి. ప్రెగాబనైల్ ప్రధానంగా కిడ్నీస్ ద్వారా బయటకు వెళ్తుంది, కాబట్టి కిడ్నీ ఫంక్షన్ బట్టి డోస్ మార్చాల్సి వస్తుంది. ఇతర స్లీపింగ్ టాబ్లెట్స్, యాంగ్జైటీ మెడిసిన్స్, పెయిన్ మెడిసిన్స్ లేదా సెంట్రల్ నర్వస్ సిస్టంపై ప్రభావం చూపే మెడిసిన్స్ తీసుకుంటుంటే డాక్టర్కు చెప్పాలి. ఇంపార్టెంట్ పాయింట్స్: ప్రెగాబనైల్ ఎంని చాలామంది వైటమిన్ బి12 క్యాప్సూల్ అని మాత్రమే అనుకుంటారు, కానీ ఇందులో ప్రెగాబనైల్ 75 ఎంజీ కూడా ఉంటుంది. అందుకే ఇది సాధారణ వైటమిన్ సప్లిమెంట్ కాదు, ప్రిస్క్రిప్షన్ మెడిసిన్. మరో ముఖ్యమైన విషయం: చేతులు, కాళ్ళలో టింగ్లింగ్ లేదా బర్నింగ్ ఉందని ప్రతి ఒక్కరికి ప్రెగాబనైల్ అవసరం ఉండదు. డయాబెటిస్, విటమిన్ బి12 డెఫిషియన్సీ, నెర్వ్ కంప్రెషన్, స్పైన్ ప్రాబ్లమ్స్ వంటి వేరువేరు కారణాల వల్ల కూడా ఇలాంటి సిమ్టమ్స్ రావచ్చు. కారణాన్ని గుర్తించిన తర్వాతే సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి. మరియు ప్రెగాబనైల్ ఉన్నందువల్ల నిద్రమత్తు, డిజ్జినెస్ రావచ్చు. కాబట్టి మొదట మెడిసిన్ మీపై ఎలా ప్రభావం చూపుతుందో తెలుసుకునే వరకు డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియో ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మందులెప్పుడు డాక్టర్ సూచించిన విధంగానే వాడండి. ఇలాంటి మరిన్ని మెడిసిన్స్ వీడియోస్ కోసం తెలుగు మెడిసిన్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.